మూడో కంకణ రేఖ. 3 కంకణ రేఖలు ఉండి 2 చక్రాలు ఉండి ఇది బాగుంది అనుకోండి, చేతిలో రేఖలు ధనరేఖ, దీన్ని భాగ్యరేఖ అంటాం, ధనరేఖ అంటాం. ఇదేమో సూర్యస్థానం కింద నేను చెప్పింది, ఇది రవిరేఖనేమో కీర్తి రాజకీయం ఇది వస్తుంది. ఇలా 3 కంకణ రేఖలు 1, 2, 3 కంకణ రేఖలు ఉంటే ఖచ్చితంగా సర్పంచ్ అవుతాడు, ఎంపీటీసీ అవుతాడు, జడ్పీటీసీ అవుతాడు. అదే 4వ కంకణ రేఖ ఉంటే మటుకు ఖచ్చితంగా ఎమ్మెల్యే. అనామకుడు లాగా అడవిలో ఉంటే కూడా వీరికి 4 కంకణ రేఖలు ఉండి 2 చక్రాలు కానీ 9 చక్రాలు కానీ ఉంటే ఖచ్చితంగా వాడిని అడవికి వెళ్ళి తీసుకొచ్చి రాజకీయ నాయకుని చేస్తారు జనాలు. ఎందుకంటే మొన్న తెలంగాణ యుద్ధం నడిచినప్పుడు అప్పుడు ఏమైంది, ఆ ఊర్లో పోటీ తిరిగినప్పుడు ఎవరైతే ముందలుకుండి పార్టిసిపేట్ చేసి ఎవరైతే చేసిర్రో వాళ్ళు అంతకుముందు ఎవరికి తెలియదు, ఎలక్షన్ల వాళ్ళు పోటీ చేసి ఎమ్మెల్యేలకు గెలిచిర్రు. అంటే వాళ్ళకు ఇలాంటి రేఖలు ఉంటాయి కాబట్టి అవకాశం వచ్చి ముందరకు వచ్చి గెలిచిపోతారు, రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు.